ఓం శ్రీమాత్రే నమః. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మొత్తం 9 రోజులు. ఈ 9 రోజులు కూడా లలితా నవరాత్రులని, చైత్ర నవరాత్రులని, వసంత నవరాత్రులుగా లలితాదేవి అమ్మవారికి పూజలు చేస్తాం. ఈ 9 రోజులు కూడా కలశం, అఖండ దీపం లేకుండా సులువుగా ఇంట్లో ఏ విధంగా పూజ చేయవచ్చు అనే విషయాన్ని తెలియచేస్తూ మీ అందరూ కూడా ఈ పూజా విధానం షేర్ చేయబోతున్నానండి. అంటే జాబ్ చేసేవాళ్ళు కూడా ఇంట్లోనే సులభమైన పద్ధతిలో అమ్మవారిని ఏ విధంగా పూజించవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు పూజా విధానం తెలుసుకోవచ్చు. 2025 సంవత్సరంలో మార్చి 30 తారీఖు ఉగాది రాబోతుంది. ఈ ఉగాది నాటి నుంచే మనకి చైత్రమాసం శుద్ధ పాడ్యమి, వసంత నవరాత్రులు అనేవి మొదలవుతాయి. 9 రోజుల పూజా విధానంలో మొదటి 3 రోజులు దుర్గాదేవిగాను, ఆ తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగాను, చివరి 3 రోజులు సరస్వతీదేవిగాను పూజలు చేస్తాం. ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారి ఇంట ఉన్నటువంటి ఎటువంటి కష్టం నుంచి అయినా సరే అమ్మవారు ఇట్టే బయటపడేస్తారు. కాబట్టి అమ్మవారి మీద నమ్మకం ఉంచి పూజ అయితే చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఈ 9 రోజులు కనుక పూజ చేయడం కుదరినప్పుడు మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు లేదా చివరి 3 రోజులైనా అమ్మవారిని పూజించవచ్చు. సులువుగా అమ్మవారి పూజా విధానంలో మీరు సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు. లేదా దేవుని మందిరంలో కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ చైత్ర వసంత నవరాత్రులలో ఆదిపరాశక్తి అయిన ఆ లలితాదేవి అమ్మవారిని పూజించాలండి. కాబట్టి అమ్మవారి యొక్క పటం అంటూ పూజలు పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లలితాదేవి అమ్మవారి యొక్క పటం కనుక లేనట్లయితే శక్తి స్వరూపమైన అమ్మవారి యొక్క చిత్రపటాల్లో ఏ పటమైనా పెట్టుకోవచ్చండి. అంటే కనకదుర్గ అమ్మవారి పటం పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు. శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి పటమైనా సరే పూజలు అనేది పెట్టి పూజ అనేది చేయవచ్చండి. ముందుగా అమ్మవారి పటానికి నిండుగా పసుపు కుంకుమలతో అలంకరణ చేయండి. కలశం, అఖండ దీపం లేకుండా అమ్మవారికి 9 రోజులు కూడా పూజ అనేది ఎవరైనా చేయవచ్చండి. ఒకవేళ కలశం మీకు ఆనవాయితీ ఉన్నట్లయితే కలశాన్ని కూడా పూజలు పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే కలశం, అఖండ దీపం పెట్టినట్లయితే కొన్ని నియమాలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అలాగే కలశం, అఖండ దీపం లేకుండా అమ్మవారిని పూజించేటప్పుడు మీ నిత్య పూజా మందిరంలోనే అమ్మవారిని పెట్టుకొని పూజ అనేది చేయవచ్చు. మరి ఈ నవరాత్రిలో పూజ అనేది ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం వేళ చేస్తే చాలా మంచిదండి. ఉదయం వేళ పూజ చేయడం కుదరని వారు రాత్రి వేళని పూజ చేయవచ్చు. అంటే చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే నవరాత్రి అంటున్నాం కదా, కాబట్టి రాత్రి వేళ అమ్మవారిని పూజించాలి అని. రాత్రి వేళ పూజించవచ్చు, ఉదయం వేళ కూడా పూజించవచ్చు, లేదా 2 పూట్ల కూడా అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు. 2025 సంవత్సరంలో మార్చి 30 తారీఖు ఆదివారం వేళ చైత్ర శుద్ధ పాడ్యమి నాటి నుంచి చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం మనకి తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అదేవిధంగా ఈ 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి ఉగాదికి కూడా ఒక పేరు ఉంది. అదే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు మొత్తం 9 రోజులు. ఆ తర్వాత రోజుతో ఉద్వాసన అనేది అమ్మవారు పలుకుతాం కాబట్టి మొత్తం ఏప్రిల్ 7 వరకు కూడా అమ్మవారి నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయండి. మీ దగ్గర కనుక లలితాదేవి అమ్మవారి విగ్రహం ఉన్నా పూజలు పెట్టుకోవచ్చు. లేదా ఏ శక్తి స్వరూపమైన అమ్మవారి విగ్రహాలు ఉన్నా కూడా పూజలు అనేది పెట్టుకోవచ్చండి. అయితే ఉగాదితో ప్రారంభమయ్యే చైత్ర వసంత నవరాత్రులలో మరి పూజ ఎలా చేయాలండి అంటే ఉదయం వేళ నిద్ర లేచి తలంటు స్నానం చేసి, అంటే ఈ ఉగాది నాడు తైల అభ్యంగ స్నానం చేస్తే మంచిది. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించాలి. కొత్త బట్టలు లేకపోయినా సరే ఉతికిన వస్త్రాన్ని సరే ధరించవచ్చండి. అయితే ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకొని ఇంటి వాకిళ్ళ ముందు చక్కగా నిండుగా అలంకరణ చేసినట్టు ముగ్గులు వేసి, అలాగే గుమ్మానికి కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి గుమ్మం దగ్గర అమ్మవారి పాదాలను ఉంచి ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించాలి. ఏ ఇంటి ప్రధాన గుమ్మం కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ఆకర్షింపబడి ఆహ్వానింపబడతారు. అలాగే స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారు. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారి ముందు ఆవునేతి దీపారాధన చేయటం లేదా నువ్వులంతో దీపారాధన చేస్తే మంచిదండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఆవునేతి లేకపోయినా పర్వాలేదండి, నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఏమేమి పూజా సామాగ్రి కావాలి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. పూజ కోసం ముందుగానే పూజా సామాగ్రి అన్నీ తెచ్చిపెట్టుకున్నట్లయితే పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవి, అతి శక్తివంతమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఉగాది పండుగ కోసం అలాగే చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కాబట్టి ఇంటిని, పూజా గదిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మరి అందుకుగాను మంగళవారం, శుక్రవారం ఇలా కాకుండా ఇంటిని, పూజా గదిని ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చండి. అయితే ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య. మనకి ప్రతి నెలలో అమావాస్య వచ్చినప్పటికీ కూడా ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య చాలా విశేషమైనది.
ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఒకవేళ గ్రామదేవత అమ్మవారు పూజ చేయకపోయినప్పటికీ కూడా అమావాస్య రోజున అమావాస్య లక్ష్మీ పూజను చేస్తూ ఉంటారు. కాబట్టి అమావాస్య వేళ ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చునా అంటే, జాబ్‌కు వెళ్ళి మీకు తీరిక లేకపోయినా లేదా పీరియడ్ టైం వలన అమావాస్య రోజున శుభ్రం చేయాలనుకున్నా కూడా శుభ్రం చేయవచ్చండి. లేదా అమావాస్య, మంగళవారం, శుక్రవారం వేళ ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకుండా ఉండడమే మంచిది. అందులోనూ ఈసారి వచ్చే కొత్త అమావాస్య వేళ సూర్యగ్రహణం కూడా కలిసి ఉంది కదండీ! మరి ఈ సూర్యగ్రహణం యొక్క నియమాల గురించి చెప్పండి అని కూడా అడుగుతున్నారు. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అండి. అసలు కనిపించదు. కనిపించని ఆ సూర్యగ్రహణం కోసం మనం ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు, భారతీయులందరూ కూడా ఈ సూర్యగ్రహణం యొక్క నియమాలనేవి తప్పనిసరిగా పాటించాలి. భారతదేశంలో కనిపించిన ఈ సూర్యగ్రహణం కోసం పట్టు విడుపు స్నానాలని, అలాగే ఇంటిని పూజగా శుభ్రం చేయాలని నియమం అయితే లేదు కాబట్టి ముందుగానే, అంటే అమావాస్యకు ముందుగానే మంగళవారం, శుక్రవారం వేళ కాకుండా ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. అందులోనూ చైత్ర శుద్ధ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కాబట్టి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాలు ఏమిటి అంటే, అమ్మవారు మన ఇంట అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలని ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకోవాలి. అలాగే ఇల్లంతా కూడా ప్రతిరోజు ధూపం అనేది వెయ్యాలి. ఈ 9 రోజులు కూడా ఇంట్లో నాన్ వెజ్ అది వండకూడదు, తినకూడదండి. అలాగే మద్యం సేవించకూడదు, భార్యాభర్తలు గొడవ పడకూడదు, గోళ్ళను కత్తిరించకూడదు, జుత్తును కత్తిరించకూడదు, షేవింగ్ చేయకూడదు. ఇవి చేయకూడని పనులండి. మరి చేయవలసిన పనులు ఏమిటి అంటే, ఇల్లంతా కూడా శుచి శుభ్రతగా ఉంచుకోవటం, 2 పూట్ల దీపారాధన చేయటం, ఇల్లంతా కూడా ధూపం వేయటం, ఇవన్నీ కూడా మంచిదండి. అలాగే ప్రతిరోజు కూడా ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయండి. రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఇల్లంతా కూడా నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. ఈ నవరాత్రి పూజా విధానం భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవచ్చండి. లేదా ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చు. ఒకసారి మొదలు పెడితే మరి ప్రతి సంవత్సరం చేయాలంటే అటువంటి నియమం లేదండి. కానీ ఒకసారి పూజ చేసినట్లయితే మీ ఇంట్లో జరిగేటటువంటి అద్భుతాలు మీరే చూసి ప్రతి సంవత్సరం కూడా చేయాలని ఒక నిర్ణయానికి వస్తారనమాట. ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా సరే తప్పకుండా లలిత సహస్రనామం చదవండి, లేదా లలిత చాలీసని చదవండి. ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి పచ్చకర్పూరంతో మంగళహారతులు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా ఇవే కాకుండా తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, అలాగే గోమతి చక్రాలు, ఇవేమున్నా సరే మంగళకరమైన వస్తువులు ఏమున్నా సరే అమ్మవారి ముందు పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకోండి. అయితే అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి, కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ అమ్మవారు. అమ్మవారిని నా సౌభాగ్యం 10 కాలాల పాటు ఉండేలా చూడతని నమస్కరించుకుంటూ అమ్మవారికి నమస్కరించుకొని నేను పసుపు కొమ్ములతో అయితే లలిత సహస్రనామం చదివానండి. అలాగే చదవడమే కాదండి, లలిత సహస్రనామం రాయొచ్చు కూడా. ఈ లలిత నవరాత్రులలో 9 రోజులు కూడా అమ్మవారికి నమస్కరించుకొని ప్రతిరోజు కూడా ఈ లలిత సహస్రనామం రాయడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా మంచిది. మనం ఏదో ఒకటి మాట్లాడుకోవటం, లేదంటే ఫోన్లు చూసుకొని సమయాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారిని పూజ చేసేటప్పుడు అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఈ విధంగా లలిత సహస్రనామం రాయటం అనేది చాలా అంటే చాలా మంచిదండి. మనకి ఈ బుక్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే 9 రోజుల్లో కూడా ఎవరైనా ముత్తైదుని ఇంటికి పిలిచి ముత్తైదుకు తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఈ లలిత సహస్రనామం రాసి బుక్కును కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే అమ్మవారి ముందు నా మనసులో ఉన్న సంకల్పం నెరవేరాలని ఒక పేపర్ మీద ఈ విధంగా నా మనసులో సంకల్పం అయితే పెడుతున్నానండి. అమ్మే అన్నీ చూసుకుంటుంది, కానీ అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కదండి. అందుకని అమ్మవారి ముందు నా మనసులో ఉన్న సంకల్పం కోరికగా అమ్మవారి ముందు అయితే నేను చెప్తున్నాను. ఓం అని పెట్టి శ్రీమాత్రే నమః అంటూ నా మనసులో ఉన్న సంకల్పాన్ని అయితే ఈ విధంగా పేపర్ మీద పెట్టానండి. అలాగే కొద్దిగా పసుపు రాసి శ్రీమని కానీ ఓం అని కానీ రాసి ఈ 9 రోజులు కూడా అమ్మవారి పాదాల దగ్గరే ఈ సంకల్పం అయితే ఉంచుతానండి. అంటే ఇదంతా ఒక నమ్మకం మీద ఆధారపడుతుందండి. ఇలా పెడితేనే అమ్మవారు మన కోరిక తీరుస్తుందా అంటే ఇదంతా కూడా ఒక నమ్మకం అనమాట. అంతేగాని ఇలా చేస్తేనే అమ్మవారు తీరుస్తానైతే కాదండి. మరి మాకు 9 రోజులు పూజ చేయడం కుదరదండి, మొదటి 3 రోజులు పూజ చేసినప్పుడైనా ఈ విధంగా అమ్మవారి ముందు సంకల్పం చెప్పవచ్చా అంటే చెప్పవచ్చండి. 3 రోజులు లేదా 6 రోజులు, 9 రోజులు ఏ ఒక్క రోజు పూజ చేసినా సరే అమ్మవారి ముందు ఇలా పేపర్ మీద రాసి పెట్టవచ్చండి. అంటే 9 రోజుల్లో పంచమి వేళ ఆర్ధ నక్షత్రం కూడా వస్తుంది. చాలా విశేషమైన పర్వదినం.
ఆ సమయంలోనే సరే అమ్మవారి ముందు ఈ విధంగా మీ మనసులో సంకల్పం చెప్పండి. ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తీరుస్తారని మనందరికీ తెలుసు. కాబట్టి ధర్మబద్ధమైన కోరికని కోరండి. అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. ఉదయం వేళ అమ్మవారికి పూజ చేసిన తర్వాత కొద్దిగా సమయాన్ని చూసుకొని ఈ విధంగా లలిత సహస్రనామం అనేది ప్రతిరోజు కొద్ది కొద్దిగా రాయడానికి ప్రయత్నించండి. 9 రోజులు పూజ పూర్తయ్యే లోపు లలిత సహస్రనామం పూర్తిగా రాసేయండి. ఇలా రాసి అమ్మవారి ముందు నమస్కరించుకొని ఏదైనా గుడిలో ఉద్వాసం చెప్పిన తర్వాత శక్తి స్వరూపమైన అమ్మవారి గుడిలో ఈ పుస్తకాన్ని ఇచ్చేయండి. మీలో చాలామందికి తెలుసు బాబావారి పుస్తకాలు రాస్తూ ఉంటాము, అలాగే శ్రీ రామకోటి రాస్తూ ఉంటాం కదండి. అలాగే లలిత సహస్రనామ పూజా పుస్తకం కూడా ఇలా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. చక్కగా ముందుగా అన్నీ తెచ్చుకోండి. ఎన్ని పువ్వులు పెట్టాము, ఎంతగా బాగా అలంకరణ చేసి పూజ చేశామనేది కాదండి, ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాము అన్నది మాత్రమే మనం పూజలో లెక్కగా చూసుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. మరి కలశం అఖండ దీపం పెట్టేవారు మాత్రం మరి ఎప్పుడు ఈ కలశం అఖండ దీపాన్ని మనం పెట్టాలి అంటే ఉదయం వేళ, అంటే చేతశుద్ధ పాడ్యమి వేళ ఉదయం బ్రహ్మముహూర్తంలో కలశం అఖండ దీపాన్ని పెట్టవచ్చండి. మరి ప్రతిరోజు నైవేద్యం ఏం పెట్టాలి అంటే పాలతో చేసే నైవేద్యాన్ని అమ్మవారికి ప్రతిరోజు కూడా నివేదన చేయవచ్చు. లేదా ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రత్యేక నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది. ఇవేమీ చేయలేము అనుకున్నవారు చలిమిడి, వడపప్పు, పానకం ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అలాగే మొదటి రోజు అమ్మవారికి మీ శక్తి కొలది చీర, జాకెట్టు, అలాగే 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి నిండు తాంబూలం సమర్పించాలండి దక్షిణ సమేతంగా. లేదా మీరు ఈ 9 రోజులు కాకుండా ఏ ఒక్క రోజు పూజ చేసినా కూడా అమ్మవారి తాంబూలం అనేది సమర్పించాలి. అలాగే తాంబూలం సమర్పించి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించి మంగళహారతులు అనేవి ఇవ్వాలండి. పచ్చకర్పూరంతో హారతి ఇస్తే అమ్మవారికి చాలా ఇష్టపడతారు. అందుకు కానీ ఈ రోజున పచ్చకర్పూరంతో ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు అమ్మవారికి మంగళహారతులు ఇవ్వండి. మేము ఇలా సపరేట్గా పూజాపేటని ఏర్పాటు చేసి పూజ చేయలేమండి. దేవుని మందిరం పూజ చేయవచ్చునంటే చేయవచ్చండి. దేవుని మందిరంలో కూడా అమ్మవారి ముందు దీపారాధన చేసి దీపం దగ్గర అమ్మవారిని ఆహ్వానించి, దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ దీపానికే పూజ అనేది చేయవచ్చు. అలాగే లలిత సహస్రనామం చదివినా కూడా కుంకుమ పూజ అక్షంతలతో అయినా సరే లేదా పువ్వులతో అయినా సరే ఆ దీపం దగ్గరే పూజ అనేది చేయవచ్చు. అయితే ఈ 9 రోజుల్లో మీకు కదంబ పుష్పాలు కనుక దొరికినట్లయితే అమ్మవారి ముందు ఒక్క కదంబ పుష్పాన్ని సమర్పించి పూజించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఉదయం వేళ, సాయంత్రం వేళ అమ్మవారికి పూజ చేసిన తర్వాత మంగళహారతులు ఇచ్చిన తర్వాత ఈ విధంగా చామరం ఉంటే చక్కగా విసరండి. ఎందుకంటే అమ్మవారు చాలా ప్రశాంతంగా మన ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకునడానికి ఇలా చామరంతో విసిరితే అమ్మవారు చాలా స్వాంతన పొందుతారు. ఈ 9 రోజుల పూజా విధానంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి షోడశోపచారాలతో పూజిస్తే చాలా మంచిదండి. అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించాలి. మరి మాకు ఇవన్నీ రావండి అనుకున్నవారు పంచోపచార పూజను కూడా చేయవచ్చండి. మరి గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చునా అంటే మీ తరపున మీ భర్త గారు ఈ పూజను చేయవచ్చండి. అలాగే సపరేట్గా కనుక మీరు పూజాపేటను ఏర్పాటు చేసినట్లయితే మీ పీరియడ్ టైం కూడా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు పూజాపేటను ఏర్పాటు చేయండి. లేదా దేవుని మందిరంలోనే అమ్మవారిని పూజించవచ్చు. మరి 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 7వ తారీఖు నాడు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పవలసి ఉంటుందండి. సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసిన వారు మాత్రమే ఈ నియమాన్ని పాటించాలి. ఏప్రిల్ 7వ తారీఖు ఉదయం వేళ కూడా అమ్మవారు పూజించి దీపం ఉండగానే అమ్మవారి పూజా పటాన్ని పట్టుకొని 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టాలండి. ఇలా పెడుతున్నప్పుడు తప్పనిసరిగా ఉద్వాసన మంత్రం చదవాలి. మీకు స్క్రీన్ మీద ఉద్వాసన మంత్రం కూడా ఇస్తాను. ఆ మంత్రం చదువుతూ అమ్మవారి పూజా పటాన్ని అలాగే పూజాపీఠ అనే విగ్రహాన్ని కదపవలసి ఉంటుంది. ఇలా కదిపిన తర్వాత దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు పూజాపీఠను కదిపి తీయాలండి. మీరు నిత్య పూజా మందిరంలో కనుక పూజ చేసినట్లయితే ఈ నియమం మీకు వర్తించదు. మరి 9 రోజులు పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఉపవాసం ఉండాలా అంటే పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండండి. ఆ తర్వాత తినవచ్చండి. ఈ 9 రోజులు పూజ తర్వాత ఉద్వాసం చెప్పిన తర్వాత అమ్మవారు పెట్టినటువంటి తాంబూలం ఏం చేయాలంటే ఆ తాంబూలాన్ని మీరే తీసుకోవాలండి. అమ్మవారి యొక్క ప్రసాదంగా భావిస్తూ మీరు తీసుకోవచ్చు. మరి ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత పువ్వులు, ఆకులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా పచ్చని చెట్టు మొదల్లో, బావిలో, పారే నదిలో వేయవచ్చండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.